కాసేపట్లో సీఎం జగన్ గాజువాకకు చేరుకోబోతున్నారు. పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఇప్పటికే వేలాదిగా జనం అక్కడికి తరలివచ్చారు. అక్కా చెల్లెమ్మలు సైతం జననేతపై అభిమానంతో భారీగా అక్కడికి చేరుకున్నారు. పాత గాజువాక సెంటర్లో సందడి వాతావరణం నెలకొంది. జై జగన్ నినాదాలతో యువత హోరెత్తిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. డాన్స్ చేస్తూ ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు ప్రజలు. గాజువాక ఎంట్రన్స్ నుంచే సీఎంకు గ్రాండ్ వెల్కమ్ పలకనున్నారు. ఇక గాజువాక నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది అక్కడ? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాజువాక చేరుకోనున్నారు. ఎన్నికల సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా పాత గాజువాక సెంటర్కి చేరుకున్నారు. ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన నేత ప్రసంగించే ప్రసంగాన్ని వినేందుకు కూడా ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం మన పాత గాజువాక సెంటర్లో ఉన్నాం. ఇక్కడ భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే మన ఇసుకేస్తే రాలనంత జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సభలో పాల్గొనేందుకు కొంతమంది కూడా ఉన్నారు. ఎందుకు ఇంతమంది జనాలు జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చారనే విషయాలు అడిగి వారి మాటలను తెలుసుకున్నారు. సెకండ్ వచ్చారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి సభలు చూడడానికి జనాలు వస్తున్నారు అనుకుంటున్నారు? జగన్ గారికి గాజువాక నియోజకవర్గం నుంచి స్వాగతం సుస్వాగతం సార్. జగన్ గారు అంటే జగన్ 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 అందరూ కూడా చాలా మంది ఉన్నారు. జగన్ గారు అంటే చాలా మందికి ఇష్టమండి. అందరూ కూడా ఇష్టపడి జగన్ చూడడానికి అంతమంది కూడా 40,000 మంది ఈ జగన్ చూడడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా చాలా ఇష్టం అండి ప్రజలందరికీ కూడా. గాజువాక నియోజకవర్గం నుండి చాలా మంది జగన్ అభిమానులు ఉన్నారండి. అందరూ 100 మంది కూడా జగన్ అభిమానులండి. రాబోయే రోజుల్లో మన అమర్నాథ్ గారు 50,000 ఓట్ల మెజార్టీతో గాజువాక నియోజకవర్గం నుంచి గెలుపొందుతారండి. అలాగే విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు చాలా 2 లక్షల ఓట్ల మెజార్టీతో విశాఖ పార్లమెంట్ నుంచి గెలుస్తారని కోరుకుంటున్నామండి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏకైక నాయకుడు అంటే నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే ఓటేయక్కర్లేదన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండి. మిగతా వాళ్ళందరూ కూడా 10 మంది కుక్కలు వచ్చేలా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేమండి. జగన్మోహన్ రెడ్డి ఒక ఏకైక నాయకుడు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అండి గాజువాక నియోజకవర్గం నుంచి. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి